ఇలా వస్తుంది అనమాట. ఎంత ఫ్రెష్గా ఉందో అసలు, మెరిసినట్టు అనిపిస్తుంది నాకైతే, మెరుస్తుంది కూడా, అంటే ఎండకేమో ఎంత ఫ్రెష్గా ఉందో. సూపర్, అసలు చాలా స్వీట్గా ఉంది నిజంగా. ఇలాంటి ఫ్రెష్గా ఫ్రూట్స్ తింటా ఉంటే అసలు నాకైతే నిజంగా చెట్ల నుండి తెంపే ఫ్రూట్స్ కానీ ఇంకా ఫ్లవర్స్ కానీ నాకైతే వాటిని చూస్తూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీలో మోనికా టాక్స్. ఏంటి మోనికా బ్యాక్గ్రౌండ్లో ఏదో స్టేషన్ లాగా, బస్ స్టాప్ లాగా ఉంది అని అనుకుంటున్నారేమో కదా. మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు ఫ్రెండ్స్. మేము స్ట్రాబెరీ పికింగ్కి వెళ్తున్నాము. ఇక్కడ నుండి చాలా లాంగ్. మేము యాక్చువల్గా మార్నింగే బయలుదేరదాం అనుకున్నాము 7:30 కల్లా, కానీ పిల్లలతో కుదరలేదు. ఇంకా మా గ్యాంగ్ కూడా ఉంది, మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో అందరికీ పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉంటే ఆల్మోస్ట్ మనం ఎంత తొందరగా తయారైనా వాళ్ళు పడుకొని లేవరు కదా. సో అదనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను స్ట్రాబెరీ ఫీల్డ్. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఇది చూడండి, అది కూడా చూడండి. సో ఈ ఇయర్ స్ట్రాబెరీస్ ఎలా ఉంటాయో చూద్దాం. లెట్స్ గో. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. స్ట్రాబెరీ ఫీల్డ్కి అయితే దగ్గరికి వచ్చాము. ఇంకా రోడ్ క్రాస్ చేయాలి. స్ట్రాబెరీ తోటకి ఎంటర్ అవ్వక ముందు ఇక్కడైతే డైరీ ఫామ్ ఉంది. బయటనైతే 1-2 కౌసే కనిపిస్తున్నాయి, మిగతా అన్ని లోపల ఉన్నాయి. సో ఇదంతా అయితే ఆర్గానిక్ డైరీ ఫార్మింగ్. ఫైనల్లీ స్ట్రాబెరీ తోటకైతే వచ్చాము. ఇక్కడ నుండి చూస్తే కనిపిస్తుంది ఎంత పెద్దగా ఉందో తోట. కొన్ని ఎకర్స్లో ఉంటుంది. మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే షాప్లో బాస్కెట్స్ తీసుకోవాలి. పెద్ద బాస్కెట్స్ ఉంటాయి, చిన్న బాస్కెట్స్ ఉంటాయి. ఒకవేళ మనకి ఇక్కడ కొనుక్కోవడం వద్దు అని అనుకుంటే ఇంటి దగ్గర నుండి కూడా తీసుకొచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. స్ట్రాబెరీస్ తెంపిన తర్వాత వాటి యొక్క రేట్ అనేది మైనస్ చేస్తారు. ఇక్కడ కొనుక్కున్న బాస్కెట్స్కి స్ట్రాబెరీస్ అన్ని తెంపిన తర్వాత స్ట్రాబెరీస్ వెయిట్ చూసేటప్పుడు బాస్కెట్ రేట్ కూడా యాడ్ చేస్తారనమాట. ఫైనల్లీ ఐఎమ్ హియర్ ఇన్ ద స్ట్రాబెరీ ఫీల్డ్. వావ్, అన్ని పైన చెట్లు ఉంటాయి, కాయలు కింద ఉంటాయి అన్నమాట. వావ్, సూపర్. రెడ్ కలర్ స్ట్రాబెరీస్. Show me and Tanmay, show me. Show to Papa and Tanmay. Wow. చూపించు Papa. Wow. Show me Ankit. Ay, abhi gato. అయ్యో, అదేం పొందానికి? Red dim. రెడ్ కలర్ dim. Show me. Show me. You like it? Eat. Tanmay, you show me Tanmay. కాయలు చూడండి, పైన చెట్లు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ పైన అన్ని ఆకులే ఉంటాయి, కిందనే స్ట్రాబెరీస్ ఉంటాయి. చూడండి, గుత్తులు ఉన్నాయి కింద అయితే. వావ్, ఫస్ట్ స్ట్రాబెరీ పికింగ్. ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా తోటలకు వచ్చి ఫ్రెష్గా ఫ్రూట్స్ తింటే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు కదా. ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కదా. సో స్వీట్, చాలా బాగుంది, తీయగా ఉంది. ఇక్కడ సూపర్ మార్కెట్స్ వాళ్ళు కూడా డైరెక్ట్గా తోటలకు వచ్చి ఇలా స్ట్రాబెరీస్ తీసుకొని వెళ్తారనమాట. వీళ్ళు మ్యాక్సిమం ఆర్గానిక్గా పండించడానికి ట్రై చేస్తారు. అందుకనే చూడండి, చాలా మంది వస్తారు. స్ట్రాబెరీ తోట ఎంత బాగుందో కదా, చూస్తుంటే చాలా బాగుంది. అన్నీ ఒక లైన్లో, ఆకులు కూడా అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇక్కడ చూడండి, యాక్చువల్గా స్ట్రాబెరీ ఎలా కాస్తుంది అంటే ఫస్ట్ ఇలా ఫ్లవర్ వస్తుంది అనమాట. ఫ్లవర్ పూస్తుంది, దాని తర్వాత ఇదిగో ఇలా చిన్నగా పిందెలు వస్తాయి. దాని తర్వాత ఇలా గ్రీన్ ఇంకా కొంచెం పెద్దగా వద్దనమాట. దీంతో ఫైనల్ లుక్ అయితే ఇలా స్ట్రాబెరీ ఇలా వస్తుంది అనమాట. ఎంత ఫ్రెష్గా ఉందో అసలు, మెరిసినట్టు అనిపిస్తుంది నాకైతే, మెరుస్తుంది కూడా, అంటే ఎండకేమో ఎంత ఫ్రెష్గా ఉందో. సూపర్, అసలు చాలా స్వీట్గా ఉంది నిజంగా. ఇలాంటి ఫ్రెష్గా ఫ్రూట్స్ తింటా ఉంటే అసలు నాకైతే నిజంగా చెట్ల నుండి తెంపే ఫ్రూట్స్ కానీ
ఇంకా ఫ్లవర్స్ కానీ నాకైతే వాటిని చూస్తూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుందో. నాకు తెలిసి నాకే కాదు అందరికీ అలానే ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ అందరూ స్ట్రాబెరీ ఫీల్డ్కే వస్తారనమాట. అంటే షాప్స్ ఈ టైంలో ఈ సమ్మర్ సీజన్లో ఇలా ఫీల్డ్స్ పెడతారు. షాప్లో తీసుకోవడం అంటే అక్కడ కొనడం కన్నా ఇలా ఫీల్డ్కి వస్తారనమాట. ఇది ఓన్లీ ఒక 1 వీకే ఉంటుంది. ఆ 1 వీక్లో అందరూ మొబైల్లో చూసుకొని ఎక్కడెక్కడ అంటే తోటలు మా స్టేట్లో అయితే మేమున్న సిటీలో అయితే ఒక 2-3 ఉన్నాయి, కానీ అవి ఎప్పుడు ఓపెన్గా ఉన్నాయి అనమాట. 1-2 ఉంటాయి. సో ఫుల్ అయిపోతారు జనాలు. ఆ 1 వీక్లో ఒకవేళ వెదర్ సపోర్ట్ చేయకపోతే చల్లగా అంటే వర్షం పడే ఛాన్సెస్ ఉంటే మాత్రం క్లోజ్ చేసేస్తారు. యాక్చువల్గా 8:30కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 10:15 అయింది. అప్పటికే దాదాపు ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయి ఉంటారు. చాలా ఎర్లీగా వస్తారు మార్నింగ్, ఎందుకంటే ఎండ రాకముందు వస్తే తొందర వెళ్ళిపోవచ్చు కదా అనేసి. చూస్తే తెలుస్తుంది ఎంతమంది వచ్చిండ్రు. చాలా బాగుంది ఫ్రూట్. ఇంకా ఇక్కడ ఏంటంటే ఎన్నన్నా తినొచ్చు, మనకి ఆబ్జెక్షన్ ఏమి ఉండదు అనమాట. ఈ స్ట్రాబెర్రీ తోట కొన్ని ఎకరాలలో పండిస్తారనమాట. మినిమం 30-40 ఎకర్స్లో ఉంటుంది అనమాట. చాలా మంది వస్తారు, అందరు ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చిన లైన్లో, అంటే ఇలా లైన్లు ఉంటాయి కదా స్ట్రాబెర్రీ, ఈ ఒక్కొక్క లైన్లో వాళ్ళ ఇష్టం వచ్చిన దగ్గర తెంపుకుంటూ ఉంటారు. ఇక్కడ స్ట్రాబెర్రీ ఫీల్డ్ ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే మనం ఎన్ని స్ట్రాబెర్రీస్ అయినా తినొచ్చు. మనం ఎన్ని కిలోలు అంటే అన్ని కిలోలు తినొచ్చు. వాళ్ళు ఎవరు మనల్ని ఏమన్నారు, మనం కిలోలు అయితే తినంలేండి. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు బిల్లింగ్ చేసేటప్పుడు మనం ఎన్ని తీసుకుంటామో వాటికే ఇస్తారు. కాకపోతే ఇంకా ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ కాబట్టి కొంచెం రేట్ అనేది కొంచెం రీజనబుల్గా ఏమి ఉండదు, మరీ ఎక్కువ ఏమి ఉండదు. ఇట్స్ ఓకే. ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలనిపించినప్పుడు ఆ మాత్రం పెట్టాలి కదా. ఇక్కడ జనాలు ఎందుకు ఈ స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ ని ఎక్కువ ఇష్టపడతారంటే ఇది మొత్తం ఆర్గానిక్ తోట అన్నమాట. అసలు మందు అనేది ఉండదు. ఇక్కడ చూడండి గడ్డి, దీని కింద ఇంకా దానికి సంబంధించిన ఆర్గానిక్ పంటలకు సంబంధించింది వేస్తారనమాట. ఇక్కడ గడ్డి ఉంది. ఈ స్ట్రాబెర్రీ చెట్లకి వాటర్ సప్లై ఎలా అనేది మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూసుకుంటే కింద వాటర్ పైప్స్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది పైపు. ఇలా పైప్స్ ద్వారా వాటర్ అనేది దీనికి ఆటోమేటిక్ గా వెళ్తాయి అన్నమాట చెట్లకి. ఎంత రెడ్ కలర్ ఉన్నాయి, అసలు మెరుస్తుంది. సన్నికి ఫ్రెష్నెస్, ఆర్గానిక్ ఫీల్స్ కదా, ఎంతైనా అలాంటివి పిక్ చేస్తున్నాం. అసలు చూస్తేనే తినాలని. అసలు మనకి ప్లకింగ్ కూడా తెలియాలన్నమాట. స్ట్రాబెరీస్ ఇలా ఈ కలర్ లో ఉన్నాయి తీసుకుంటే మస్తు కలర్ ఉన్నాయి, అందుకే చాలా షైనీ. మరి ఇలా పిక్ చేయాలి. ఇవి ఏంటిదంటే అవును, రేపటి ఈవినింగ్ వరకు కూడా కొంచెం. అవును, ఇంటికి వెళ్ళేసరికి మావైతే సగం దారిలోనే అయిపోతాయి. అంతే కదా. నేను లాస్ట్ ఇయర్ ఇళ్ళకెళ్ళి రేపంతా మొహానికి మసాజ్ లా, స్ట్రాబెరీ మసాజ్ లా, స్ట్రాబెరీ ఫేస్ ప్యాక్ లా స్ట్రాబెరీ ఇక్కడే తీస్తున్నారు వల్లి గారు. నేనైతే స్ట్రాబెరీ మిల్క్ షేక్ కంపల్సరీ చేస్తా. యోగట్ వేసి వేసి కొంచెం చక్కెర వేసి వేస్తే అబ్బా ఉంటదమ్మా, స్వర్గం కనిపిస్తుంది. స్ట్రాబెరీ ఫేస్ మాస్క్ అదే కదా. మీ ఫేసే అసలు రెడ్ లో ఉంది, చీక్స్ అంతా అదే నేను చెప్తే వీళ్ళు తింటున్నారు చూడండి. ఎందుకంటే ఇలా కట్ చేసి ఇక్కడే ఎంతసేపు తిన్నా ఓకే అనమాట. మనం తీసుకెళ్లే వాటికి మాత్రమే వెయిట్. ఇప్పుడు మళ్ళీ నాకు ఇలాంటి ఎక్కడ దొరకాలి మరి? ఇంకో లైన్ ఎక్కడికి వెళ్ళాలి? అంత లాంగ్ వెళ్ళాలి. తూచిది నన్ను మోసం చేస్తున్నారు మా ఊళ్ళు. అగో చూడండి, చూసావా, నువ్వు అలా వెళ్తే అలానే అవుతుంది. సరే తీసుకోండి, వీళ్ళే అయితే అదిగో తెంపుకొని అక్కడ పెట్టేసి వచ్చిండు, నా అన్ని కథం చేస్తున్నారు చూడండి. మరి అలానే నువ్వు టెన్షన్ బాధించవు మౌనిక. నీకు ఇంత ఏమంటారంటే ఇందులో కూడా నాలెడ్జ్ ఎక్కువ. మనకు అంత ఏం లేదు. రెడ్ గా కట్ చేసిన స్వీట్ ఉన్నాయి మౌనిక, నీ చేతులతో కట్ చేసినాయి కదా, స్వీట్ ఉన్నాయి. ఎంతైనా మౌనిక అంటే అంతే ఉంటుంది, మీరు ఆ మాత్రం ఉండాలి. అదే కదా. ఫైనల్ గా మాత్రం స్ట్రాబెరీస్ మాత్రం ముద్రిపోయినాయి. మోనిక నువ్వు ఇలా ఒక 5 minutes వీడియో తీస్తే ఈ డబ్బా ఖాళీ అయిపోతుంది. అయిపోతుంది మౌనిక. నేను వెళ్ళిపోతున్నా, బాయ్ బాయ్. కిందకి ఎక్కువ రెడ్గా ఉన్నాయి, వైట్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా మేబీ ఇంకో 2-3 రోజులల్లో పట్టుతాయి అనుకుంటా. మొగ్గలు ఎక్కువ ఉన్నాయి, చిన్న చిన్న పిందెలు, స్ట్రాబెరీ పిందెలు. తెలుస్తున్నాయి అసలు ఎంత ఫ్రెష్ ఉన్నాయి.
రోడ్ ఉంది, రోడ్డు పక్కనే ఈ తోట అన్నమాట. బస్సెస్ అయితే ఏం కనిపించలేదు నాకు ఇప్పటివరకు. ఇక్కడ ట్రామ్ స్టేషన్ కూడా ఏం లేదు, చాలా లోపలికి ఉంది. మేము ట్రామ్ దిగిన తర్వాత ఇది లోపలికి ½ అన్ అవర్ వాక్ అనమాట, నడుచుకుంటూ వచ్చాము. సో అన్ని కార్లు వెళ్తున్నాయి, మీరు చూస్తే కనిపిస్తాయి. బస్సెస్ లేవు, ట్రామ్స్ లేవు. ఇంకా అంటే ఈ తోట ఓన్లీ ఈ సమ్మర్లోనే వేస్తారు, దాని తర్వాత మళ్ళీ ఆ ప్లేస్లో ఇక్కడ వేరేది ఏదైనా తోట పెడతారు అనుకుంటారు. బిల్లింగ్ వేసేటప్పుడు మాత్రం అంటే ఈ బుట్ట గురించి ఏంటంటే ఫస్ట్ బిల్లింగ్ తీసుకోరనమాట. బుట్ట అక్కడ బిల్ చేసేటప్పుడు మన ఫ్రూట్స్తో పాటు అందులోనే ఎక్స్ట్రా తీసుకుంటారు అనమాట దీని మనీ. ప్రైస్కి వస్తే అయితే ఇంకా ఆర్గానిక్ అని అంటే మ్యాక్సిమం మీకు తెలియదు ఏముంది ఫ్రెండ్స్, కొంచెం రేట్ ఎక్కువనే ఉంటుంది, రీజనబుల్గా ఏముండదు. కాకపోతే ఏంటంటే మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఆర్గానిక్ కాబట్టి మనం పెట్టాల్సింది, ఎందుకంటే హెల్త్కి మంచిది కదా. హెల్త్ కన్నా ఇంకా మనకు అంతకన్నా ఏమి ఇంపార్టెంట్ చెప్పండి, ఫస్ట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆర్గానిక్ తినడమే బెటర్. ఇక్కడ ప్రైస్ లిస్ట్ ఉంది. సెల్ఫ్ ప్లకింగ్ అయితే కేజీకి 400 రూపీస్ అంట. ఒకవేళ షాప్ వాళ్ళు తెంపి అమ్మితే కేజీకి 500 రూపీస్. సో వాళ్ళు తెంపిన దానికి మనం తెంపిన దానికి 100 రూపీస్ డిఫరెన్స్ ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, స్ట్రాబెర్రీ తోట ఎంత పెద్దగా ఉందో, స్ట్రాబెర్రీ చెట్లు ఎలా ఉంటాయో చూసారు కదా. అసలు చెట్లు ఎంత పెద్దగా ఉంటాయి, అసలు కాయలు ఎక్కడ ఉంటాయి, చెట్లు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో మొత్తం అర్థమై ఉంటుంది కదా. సో నా ఫ్రూట్స్ స్ట్రాబెర్రీ పికింగ్ అయితే అయిపోయింది, ఇంకా అక్కడ బిల్లింగ్ చేస్తారనమాట. వెయిట్ చూపించేసి ఇంకా బిల్లింగ్ చేసి ఇంటికి బయలుదేరడమే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ జర్నీలో మోనికా టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై బై. నాటలు కాబట్టి